ఈ నా స్కూల్ పిల్లలు ఉదయం పూట ఈ సాంగ్ని ఖచ్చితంగా చేసేవారు. ప్లస్ నమ్మకమేరా సాంగ్ ఉంది కూడా స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు చేసేవారు. దాని మూలంగా మనము బెత్తాలు పట్టుకోవాల్సిన అవసరం ఉండదు పిల్లల దగ్గర. సెల్ఫ్ డిసిప్లిన్ అంటాం దాన్ని. స్వీయ క్రమశిక్షణ. నా మాట సరిపోతుందో? వాయిస్. స్వీయ క్రమశిక్షణ పెరుగుతుంది బాగా. ఆ, ఒక మాట మనం ఏదనుకుంటామో మైండ్ దాని మీదనే ఉంటుంది. చాలా కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. అందుకనే కొంచెం స్లో ఉంది. ఉమ్. మిగతా వాళ్ళకి ఓకేనా? మైక్ దగ్గర వచ్చేస్తున్నారు. సో ఇది ఇంకా ఇందాక ఎగ్జిక్యూటివ్ అదే చెప్తున్నాను. అసలు మన దాంట్లో 10 ప్రోడక్ట్లని 20 ప్రోడక్ట్లు చేసుకోవాలన్నా అసలు ఎవ్రీ వీక్ 10 ప్రోడక్ట్స్ బోత్ సైడ్స్ హోల్డ్ చేయాలన్నా డిసిప్లిన్ చాలా అవసరం. 20 ప్రొడక్ట్స్ ని హోల్డ్ చేయాలన్నా డిసిప్లిన్ అవసరం. సెల్ఫ్ డిసిప్లిన్. ఓకే. 100 ప్రొడక్ట్లు హోల్డ్ చేయాలని అంటే ఎంతో గ్రేట్ లీడర్ అయి అందరితోటి సరిగ్గా మాట్లాడిన వ్యక్తి అయి ఆ గ్రూప్ కాన్షియస్ ని హోల్డ్ చేయగలిగిన వ్యక్తి. ఇలా ఉంటేనే మనము అనుకున్నటువంటి వింటున్నటువంటి అమౌంట్ కి వెళ్ళగలుగుతాం. అండ్ నాట్ సో. ఎందుకు ఈ ట్రైనింగ్స్, ఎందుకు ఈ ఎడ్యుకేషన్ అంటే దానికోసమే. ఎవరో ఒకరు వచ్చేస్తారు, వాళ్ళు ఇష్టం ఉంటే ఇక వాళ్ళు చేసేసుకుంటారు, వెళ్ళిపోతారు, అట్లా అంతా ఇస్తారు. సో మనము అందుకనే సెల్ఫ్ మోటివేషన్ ఎవరికి ఉంటుందో వాళ్ళకి సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటుంది. అందుకే ఉదయం మనకి సార్ చెప్పారు, దేనికి మనకి శక్తి వస్తుందని చెప్పారు? గుడ్ హ్యాబిట్స్ కి మనకి శక్తి వస్తుంది. గుడ్ హ్యాబిట్స్ ఏముంటాయో వాటికి శక్తి వస్తుంది. దాని మీద మనం కాన్సన్ట్రేషన్ బాగా పెంచుకోవాలి. ఎస్, రైట్. ఇక ఇందులో మనము ఆ, ముఖ్యంగా ఒక విషయాన్ని ఇప్పుడు ఒక్కొక్కటి మీకు కరెక్ట్ గా చెప్పాలంటే, అప్పుడప్పుడు ఇన్కమ్ ని క్రియేట్ చేసుకోవడం కంటే ఎప్పుడు ఎవ్రీ వీక్ వచ్చేటువంటి ఇన్కమ్ ని క్రియేట్ చేసుకోవడం చాలా కష్టంలో కొంచెం కష్టమైనది, అంతేనా? ఓకే. కొట్టం ఇప్పుడు బైక్ కాస్ట్ ఎంత ఉంది? ఇప్పుడు ఒక బైక్ కొనుక్కోవాలంటే ఎంత కాస్ట్? మినిమం 1 lakh పైన సార్. మినిమం 1,00,000 ఉంది సార్. లక్ష ఉంటే 45,000కి 50 రావట్లేదు. లేవు సార్. లక్ష ఇస్తాం. సో అది 1 lakh. సో ఈ 1 lakh ని కట్టడానికి ఒక బైక్ కొనాలి అంటేనే 1 lakh కావాలి. ఓకే. దానికి ఎవ్రీ మంత్ ఈఎంఐ కట్టుకోవడానికి డబ్బులు కావాలి. ఓకే. సో ఒక వస్తువుని తీసుకొచ్చుకోవడానికి, మినిమం ఒక బైక్ని తీసుకొచ్చుకోవడానికి మనకు చాలా అమౌంట్ కావాల్సి వస్తుంది. అలాంటి అమౌంట్ ని క్రియేట్ చేయాలంటే ఎంత కష్టం ఉంటుంది? నైస్. ఇంట్లోకి వస్తువులు తెచ్చుకోవాలంటేనే మనకి డబ్బులు. అలాంటిది డబ్బుల పైప్ లైనే మనం వేసుకోవాలి, మనీ పైప్ లైన్. అలాంటి ఎన్నో వస్తువులు కొనుక్కోవడానికి. కాబట్టి ఫస్ట్ నేను ఇప్పుడు నేను మోయాలనుకుంటున్నటువంటి రాయి బరువు అయింది అని నేను తెలుసుకుంటే దానికి తగ్గటువంటి బలాన్ని నేను పెంచుకుంటాను. అంతేనా? కుదరతులుగా ఈ యొక్క రాయి బరువు అయింది అని తెలుసుకుంటే నేను దానికి తగ్గట్టుగా బలాన్ని నేను పెంచుకుంటాను. ఇప్పుడు ఆ బలాన్ని పెంచుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ 50K మీటింగ్ జరుగుతుంది. ఓకేనా? 50K మీరు ఆ బలం ఎటువంటి బలం? ఎవ్రీ వీక్ ఇన్కమ్ తీసుకునే బలాన్ని పెంచుకోవాలి. ఇది నా మైండ్ లో ఉన్న కాన్సెప్ట్. మీకు ఎవ్రీ వీక్ ఇన్కమ్ అనేది రావాలి. అది 500 గా తీసుకుంటారా, 1000 గా తీసుకుంటారా, రూపీగా తీసుకుంటారా, ఎవరి వాళ్ళకు ఉన్నటువంటి మెంటల్ స్ట్రెంగ్త్ ని బట్టి తీసుకుంటూ ఉంటారు. హోల్డ్ చేసే కెపాసిటీని బట్టి తీసుకుంటారు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. నాకు
చాలా విషయాలు తెలుసు అన్న దాని మీద కాకుండా చాలా మందిని నేను హోల్డ్ చేయగలను అనే కెపాసిటీ చాలా ముఖ్యమైనటువంటి. ఓకే, ఇది చాలా ముఖ్యం. నేను నెమ్మదిగా మన యొక్క ట్రైనింగ్స్ లో, మన యొక్క చిన్న చిన్న సెషన్స్ లో మనం పక్కాగా దాన్నే నేను పెంచడానికి అటువంటి సబ్జెక్ట్ ని నేను ఇస్తాను. జనరల్ మోటివేషన్ ని నేను ఇవ్వను ఎప్పుడైనా కానీ. అయితే మరి ఆ బలం ఎట్లా పెరుగుతుంది? అంత కాస్ట్ ని, ఒక 100 ప్రొడక్ట్లని హోల్డ్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఎలా పెరుగుతుంది అంటే, ఒక పెద్ద వ్యక్తి అతను ఏమంటున్నాడంటే, నువ్వు చేసే మిస్టేక్స్ నుంచే పెరుగుతుంది అని అంటాడు. ఇది వినటానికి కదా, నువ్వు ఏదైతే మిస్టేక్స్ చేస్తూ ఉంటావో ఆ మిస్టేక్స్ నుంచి నీ కెపాసిటీ పవర్ పెరుగుతుంది అని అంటాడు. ఓకే, ఆయన మాటల్లో ఒకసారి విందాం అది. ఆ తర్వాత చూడు. పన్నీరే పాల కంటే ఖరీదైంది. ద్రాక్షరసం కుళ్ళిపోయి పుల్లగా మారిపోతే అది వైన్గా మారుతుంది. వైన్ ద్రాక్షరసం కంటే ఖరీదైంది. తప్పులు చాలా సహజం, కానీ తప్పుల నుంచి నేర్చుకునే గుణపాఠాలు చాలా ఖరీదైనవి. కొలంబస్ దారి తప్పడం వల్లే అమెరికాను కనిపెట్టాడు. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ చేసిన తప్పిదాల వల్లే పెన్సిలిన్ ని గుర్తించాడు. మన జీవితంలో నేర్చుకునే పాఠాలు చాలా ఖరీదైనవిగా మారాలి. మనం చేసే తప్పిదాలు మనం కుంగిపోకుండా ఉండాలంటే ఒక విషయం అర్థం చేసుకోవాలి. తప్పులు చేసిన అనుభవాల నుంచి నేర్చుకునే పాఠాలే మనిషిని పర్ఫెక్ట్ గా మారుస్తాయి. మీరేమంటారు? మీరు కనుక నన్ను ఫాలో అవ్వకపోతే ఇలాంటి వీడియోలు మళ్ళీ మీరు చూసే అవకాశం కోల్పో. మంచి పాలు విరిగిపోయిన పన్నీరై పనికొస్తుంది. పన్నీరే పాల కంటే ఖరీదైంది. ద్రాక్షరసం కుళ్ళిపోయి పుల్లగా మారిపోతే అది వైన్గా మారుతుంది. వైన్ ద్రాక్షరసం కంటే ఖరీదైంది. తప్పులు చాలా సహజం, కానీ తప్పుల నుంచి నేర్చుకునే గుణపాఠాలు చాలా ఖరీదైనవి. కొలంబస్ దారి తప్పడం వల్లే అమెరికాను కనిపెట్టాడు. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ చేసిన తప్పిదాల వల్లే పెన్సిలిన్ ని గుర్తించాడు. మన జీవితంలో నేర్చుకునే పాఠాలు చాలా ఖరీదైనవిగా మారాలి. మనం చేసే తప్పిదాలు మనం కుంగిపోకుండా ఉండాలంటే ఒక విషయం అర్థం చేసుకోవాలి. తప్పులు చేసిన అనుభవాల నుంచి నేర్చుకునే పాఠాలే మనిషిని పర్ఫెక్ట్ గా మారుస్తాయి. మీరేమంటారు? మీరు కనుక నన్ను ఫాలో మళ్ళీ మీరు చూసే అవకాశం కోల్పో. ఏమంటారు మీరు? మంచి పాలు విరిగిపోయిన పన్నీరై పనికొస్తుంది. పన్నీరే మీరు కనుక నన్ను ఫాలో అవ్వకపోతే, నా సెషన్స్ రాకపోతే ఇలాంటివన్నీ మిస్ అయిపోతారు. సో అక్కడ నాకు బాగా నచ్చినది ఏంటంటే, తప్పులు జరగక ముందే చేస్తున్న వాటి నుంచి పాఠాలు నేర్చుకోవడం. ఇది అసలైనటువంటి. మళ్ళీ తప్పుల దాకా ఆగకుండా ఇప్పుడు ఒక ప్రజెంటేషన్ చేస్తున్నామంటే దాంట్లోంచి సారాన్ని గ్రహించడం. ఇది మనకు టైం లేదు. 2025 26 నుంచి అది ఎవ్రీ వీక్ 5,000 10,000 20,000 ఎవ్రీ వీక్ రావాలి. గత 7 సంవత్సరాల నుంచి నాకు ఎప్పుడు ఆ పైప్ లైన్ ఆగలేదు. అదే విధంగా మీకు కూడా జరిగితే అప్పుడు టీం మన్యం పేరు మారుమోగుతుంది. అది జరగాలని నా యొక్క డ్రీమ్. ఓకేనా? అప్పుడు ఎగ్జిక్యూటివ్స్ అయిన వాళ్ళు టాప్ 20లో కనబడుతూ ఉంటారు. అంటే అందరూ తీసుకుంటుంటే చాలా బాగుంటుంది. ఇది నా యొక్క డ్రీమ్. దానికోసమే నేను చాలా ఆలోచిస్తూ ఉన్నాను. ఎట్లా మీకు విషయాలు అర్థం చేసుకోవాలి. ఒక డైమండ్ కావాల్సిన క్వాలిటీస్ని తయారు చేస్తుంది కంపెనీ. ఆ కంపెనీకి కావాల్సినటువంటి వ్యక్తి, ఒక ఎగ్జిక్యూటివ్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఎలా ఉండాలో మనం అలా ఉండాలి. సో ముందు నేను ఫస్ట్ మన డిమాండ్ని మనం క్రియేట్ చేసుకోవాలి. ఒక ఫస్ట్ పాయింట్. ఒకటి, తప్పుల నుంచి నేర్చుకుంటాం, పాఠాలు నేర్చుకుంటాం, కానీ అక్కడి వరకు ఆగకుండా ప్రతి స్టెప్లో నుంచి పాఠాలు నేర్చుకుందాం. ఎట్లా అంటే, ఒక కస్టమర్ ఎలా ఉంటాడు మనతోటి, ఎలా జర్నీని స్టార్ట్ చేస్తారు. ఇద్దరు మనకు అవసరం. ఎవరు? ఒకరు మళ్ళీ ప్రొడక్ట్ కావాలి అని అనుకునే వాళ్ళు, రెండు మాకు మళ్ళీ ఇన్కమ్ కావాలి అని అనుకునేవాళ్ళు. ఈ ఇద్దరు మనకు అవసరం. మాదిరిగా ఒకటి, ప్రొడక్ట్ కావాలి అని. లక్ష్మి గారికి ఇప్పుడు ప్రొడక్ట్ కావాలి, లక్ష్మీదేవి గారు. అందుకని బాంబే నుంచి తను అటెండ్ అవుతూనే ఉంది. ఎంతో మంది కస్టమర్లలో తను అట్లా. అంటే ప్రతి కస్టమర్ అట్లా ఉంటారంటే నేను చెప్పలేను, కొంతమంది. ఓకే, ఇక్కడ ఉన్న వాళ్ళందరం కస్టమర్లమే. మనమే ఫస్ట్ కన్జ్యూమర్లు అయ్యాం, తర్వాత పార్ట్నర్ అయ్యాం, ఇన్కమ్ పార్ట్నర్స్ అయ్యాం. రైట్? అంతేనా? సో ఈ పాఠం, ఈ లెసన్ తీసుకోవాలి. ఇది సైకాలజీ, ఇది లెసన్ అనమాట. మన ఇండస్ట్రీలో ఎడ్యుకేషన్. ఇది ఏంటి? కస్టమర్ నుంచి మనకి ఇద్దరు తయారవుతారు. ఎవరు?
మళ్ళీ ప్రొడక్ట్ కావాలనుకునే వాళ్ళు, రెండోది మళ్ళీ ఇన్కమ్ కావాలి అనుకున్నారు. కస్టమర్లలో ఉంటారు. కస్టమర్లలో మనం ముందే గెస్ చేస్తాం ప్రాస్పెక్ట్ లో ఉంటారని, చెప్పలేం మనం. కానీ కస్టమర్ల దగ్గర మాత్రం ఎక్కువ అవకాశం ఉంది. వాళ్ళు మళ్ళీ ప్రొడక్ట్ కావాలి అని అనుకోవడం కానీ, లేకపోతే మళ్ళీ ఇన్కమ్ కావాలి అని అనుకోవడం కానీ. సంతేనా మాదిరి గారు? ఇది పాయింట్ నోట్ చేసుకోవాలి. ఓకే, మన మనసులో అయితే ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉంది. ఫస్ట్ ఏమో ప్రతి దాంట్లోంచి మనం సారం తీసుకుంటాం. హంస తీసుకున్నట్టు సారాన్ని తీసుకుంటాం ప్రతి దాంట్లోంచి. ఇప్పుడు నేను చెప్తున్నాను, దీంట్లోంచి కూడా మీరు సారాన్ని తీసుకుంటారు. మీకు నెక్స్ట్ కస్టమర్ దగ్గర సక్సెస్ అవ్వడానికి ఏమేమి ఉపయోగపడతాయి, ఏ మాటలు ఉపయోగపడతాయి, ఏ జ్ఞానం ఉపయోగపడుతుందో మీరు నా దగ్గర నుంచి తీసుకుంటున్నారు. అట్లా చూడండి, ఇండస్ట్రీ ఏ కంపెనీ అయినా చాలా సక్సెస్ కావాలి. కానీ ఇండస్ట్రీలో సక్సెస్ కావాలి అంటే, వేరే కంపెనీ సక్సెస్ కావాలంటే బహుశా సెలబ్రిటీ చేతిలో ఉంటుంది. మంచి మంచి సెలబ్రిటీలు, లక్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్క సెలబ్రిటీని తీసుకొస్తుంది. ఓకే, ఆ సెలబ్రిటీ చెప్తే సక్సెస్ అయినట్టే అది. ఇక అది ఎట్లా ఉంది ఏందని తర్వాత సంగతి, అది సెకండ్ స్టెప్ లో. ఇక్కడ ఇండస్ట్రీలో సక్సెస్ మన చేతుల్లోనే ఉంది. మన చేతుల్లోనే ఉంది. అంతే. మనం ఎంత బాగా ఆలోచించి, ఎంత బాగా ప్రతి ఇంటికి మనం కనెక్ట్ చేయగలిగితే, తీసుకెళ్తే ఇండస్ట్రీలో అంత సక్సెస్ అవుతుంది. మనకు అంత కమిషన్స్ కూడా వస్తాయి. మన చేతిలోనే ఉంది. ఇక్కడ ఒక్కొక్క పాయింట్ చూడండి. చాలా మన యొక్క మరి ఈ కస్టమరు ఆ కన్జ్యూమర్ గా, లేకపోతే ఇన్కమ్ ఎర్నర్ గా, డ్రీమర్ గా మారాలంటే ఏంటి అని అంటే, అసలైనటువంటి సీక్రెట్ ఎక్కడ ఉందంటే, ఈ కస్టమర్ కి మనం ఇచ్చేటువంటి ఫస్ట్ అటెంప్ట్ ఏదైతే ఉందో అతనికి, అది మెయిన్. అంటే ప్రాస్పెక్ట్ గా ఉన్నప్పుడు మనం అతనితోటి ఉన్నటువంటి విధానం, జస్ట్ ఫోన్ లో హాయ్ అంటే హాయ్ అనేస్తూ ఊరుకుంటున్నామా, లేకపోతే ఎఫెక్టివ్ గా పరిచయం చేసుకుంటున్నామా? అర్థమైంది? ఓకే, ఎంత ఎఫెక్టివ్ కాంటాక్ట్ లోకి మనం వెళ్తున్నాం. నిజంగా అతని ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని మనం మన కంపెనీ ఇస్తున్న వెల్నెస్ ని మనం అందిస్తున్నామా? యాంటీ ఆక్సిడెంట్స్ గురించి కావచ్చు, లేకుంటే మన యొక్క కాఫీ గురించి కావచ్చు, దాన్ని ఎంత ప్రేమపూర్వకంగా అందిస్తున్నాం అనేది సక్సెస్ లో పెద్ద సీక్రెట్. అది కూడా నిజంగానే అంత మంచి హృదయంతో తయారు చేయబడిన పల్స్ కేర్, అంతే కదా? అంతే కదా? సో దాన్ని పైన కాకుండా, పైన ఇప్పుడు చూడండి, కొన్ని కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ చూస్తుంటే, అబ్బా ఆ యొక్క కస్టమర్ల మీద ఎంత ప్రేమ ప్రాణం పెట్టి వీళ్ళు తయారు చేస్తున్నారో అనుకుంటాం. ఒక కార్ అడ్వర్టైజ్మెంట్ ఎట్లా ఉంటుందంటే, ఒక గిఫ్ట్ ఇవ్వడానికి, తన బంధువుకి ఇవ్వడానికి, ఫ్యామిలీ అందరు వెళ్ళినట్టు, వాళ్ళందరూ సరదాగా ఉన్నట్టు, ఇదంతా చూడండి. ఒక 5 స్టార్ కి ఎంత హ్యాపీనెస్ ని, ఆ ఫ్యామిలీలో ఈ 5 స్టార్ తింటే అంత హ్యాపీనెస్ వస్తుంది, ఈ బ్రూ తాగితే అంత హ్యాపీనెస్ వస్తుంది. ఏమండి, అవి తింటే తాగితే వస్తుందో లేదో కానీ ఈ పల్స్ మాత్రం అంత హ్యాపీనెస్ వస్తుంది. ఓకే, ఈ కాఫీ వాళ్ళే అంత మోర్ ఎఫెక్టివ్ గా చెప్పినప్పుడు మనం ఎంత బాగా ప్రజెంటేషన్ ఇవ్వచ్చు. దీనికి ఇది వరకు నేను పీపీటీని ఉపయోగించేవాడిని. నా సెల్ ఫోన్ మొబైల్లో ఉన్నటువంటి వీడియోస్ని, కంపెనీ వీడియోస్ని, R&Dని ఉపయోగించేవాడిని. మీరు ఇప్పుడు జూమే వచ్చింది కాబట్టి ఎఫెక్టివ్గా, ఒకవేళ వాళ్ళు జస్ట్ మీకు ఫోన్లోనే కస్టమర్ అయిపోయినా కానీ, ఎలాగైనా సరే ఫిజికల్గా అయినా కలవడానికి, ఒకవేళ జూమ్ వాళ్ళకి ఇబ్బంది ఉంటే ఫిజికల్గా కలవడానికైనా సరే మీరు ఇది చూపించండి. సరేనా? ఇది సెకండ్ పాయింట్. మీరెంత మోర్ ఎఫెక్టివ్ అప్రోచ్ ఉంటే, ప్రెజెంటేషన్ ఉంటే, అడ్వర్టైజ్ ఉంటే, ఆ కస్టమరు ఈ ఇద్దరుగా మారే అవకాశం ఉంటుంది. అంటే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డిజీ రాక్ స్టార్ అయ్యారనుకోండి. ఒక డిజీ రాక్ స్టార్ అంటే ఎన్ని ప్రొడక్ట్లు సునీత మేడం? 12 ప్రొడక్ట్లు. ఒక డిజీ రాక్ స్టార్కి 12 ప్రొడక్ట్లు మనం వెళ్ళినట్టు, అంతేనా? సేల్ అయినట్టు. దాంట్లో కొత్త ఫ్యామిలీస్ ఎన్ని ఉన్నాయి అనేది ఇంపార్టెంట్. పాత కస్టమర్లు కాకుండా కొత్త కస్టమర్లు ఎంతమంది ఉన్నారు, అంటే కొత్త ఫ్యామిలీస్ మనం రీచ్ అయ్యాం. ఇది 50,000 ఎవరైతే ఉన్నారో ఎర్నర్స్, ఇంకా 5 lakhs వరకు, 50 lakhs వరకు వెళ్ళడానికి నేను చెప్తున్నట్టు. ఓకే, కొత్త ఫ్యామిలీస్కి రీచ్ అవ్వాలి అంటే మినిమం ఒక 5 వేసుకోవచ్చా? కుదరతుల్లా గారు, నేను డిజీ రాక్ స్టార్ అయ్యాను,
అందులో పాత వాళ్ళకి ఇచ్చిన, నాకు కావాలని పెట్టుకున్నా, ఓకే. కొత్త కస్టమర్లు ఒక ఐదు ఫ్యామిలీస్ ఉండొచ్చా? నా? మాధురి గారు మీరు డిజీ రాక్ స్టార్ అయ్యారు, 12 ప్రోడక్ట్లు సేల్ చేశారు అంటే 5గురు కొత్త వాళ్ళు ఉండొచ్చు, అంతేనా? రైట్, అది. సో ఈ 5గురికి దగ్గర ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్ కనుక, ఎఫెక్టివ్ ఎక్స్ప్లెనేషన్, ఇందాక ఇప్పుడే ఒక వ్యక్తి నాకు విజయవాడలో నా స్పీచ్ విన్న వ్యక్తి, ఉమ్, ఇప్పుడు అంటే ఇప్పుడు నా వేరే నా నెంబర్ నాకు ఎవరో తెలియట్లేదు, చూశాను కానీ దాని మీద పేరు కూడా లేదు. నా వీడియో పెట్టి థ్యాంక్ యూ సార్ గివింగ్ ఇన్ఫర్మేషన్, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అని నాకు పెట్టాడు ఆ వీడియో. ఈ మనోళ్ళ నెంబర్ కాదు, అది ఎవరిదో నెంబర్ చూశాను. సో అతనికి ఎక్కడ కనెక్ట్ అయింది, ఏ పాయింట్ కనెక్ట్ అయింది, ఎక్కడ కనెక్ట్ అయింది అని అంటే, నేను ఎఫెక్టివ్ గా నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చానో అది బాగా కనెక్ట్. ఓకే. సో ఈ యొక్క 5 ఫ్యామిలీస్ ని మనం గనక కనెక్ట్ చేసుకుంటే వాళ్ళు అక్కడనే ఉంటారు. ఒకవేళ ఆల్రెడీ మా వాళ్ళు అమ్మేశారు అని అనుకుంటే మాత్రం వాళ్ళని పర్సనల్ గా ఎట్లా కలవాలని ఆలోచించండి, పర్సనల్ గా ఎట్లా కలవాలని ఆలోచించండి, లేకపోతే మన సెలబ్రేషన్స్ కైనా ఇన్వైట్ చేయండి. ఓకే, ఇది సెకండ్ పాయింట్. రైట్. ఇకపోతే మరి ఇలా ఎంత మందిని మనము ఆ ఫ్యామిలీస్ కి రీచ్ అయితే మనము ఒక టీమ్ ని మనం తయారు చేసుకుంటాం. కంటిన్యూస్ గా చేసినటువంటి పనికే ఒక బిల్డింగ్ అనేది జరుగుతుంది, కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది, అంతేనా? కన్సిస్టెన్సీగా మనం పని చేస్తే ఆ తర్వాత ఎప్పుడు ఆగనంత బిల్డింగ్ అనేది జరుగుతుంది. ఓకే, ఒకసారి నా ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నేను 3 సంవత్సరాలు కన్సిస్టెన్సీగా, ఇక సెలవులు లేవు, ఏం లేవు, అబ్సెంట్ లేదు, ఏం లేదు. నేను చాలా లావ్ అయిపోయాను. ఫుడ్ గురించి కూడా నైట్ ఎప్పుడో ప్రోగ్రామ్స్కి వెళ్ళి తినేది, టోటల్ కాన్సెప్ట్ అంతా కూడా అట్లా ప్రోగ్రామ్స్ జరిగాయి, మనకు కూడా ప్రోగ్రామ్స్ జరిగాయి. మనకి ఇప్పుడు డిజిటల్ ఎడ్యుకేషన్ తో పాటు ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా జరుగుతుంది, అందరూ బాగా ఉపయోగించుకోండి. ఒక ప్రోగ్రామ్ తర్వాత ఒక ప్రోగ్రామ్, ఒక ప్రోగ్రామ్ తర్వాత ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది. జస్ట్ 4-5 ప్రోగ్రామ్స్ లోనే నేను అనుకున్నది మీరు రీచ్ అయిపోతారు, నేను అనుకున్నది. ఓకే, అట్లా నేను చేశాను 3 ఇయర్స్. ఈ 3 ఇయర్స్ లో డైమండ్ అయిపోయాను. ఆ తర్వాత అప్పుడు తిప్పినటువంటి చక్రం ఇప్పటి వరకు కూడా ఆగలేదు. ఎంత పెద్దవాళ్ళు వచ్చి ఆపాలని ట్రై చేసినా, ఇండస్ట్రీలోకి ఇబ్బంది పెట్టాలని ట్రై చేసినా, నా ఎవ్రీ వీక్ ఇన్కమ్ అనే చక్రం మాత్రం ఆగలేదు. అట్లా. సో కన్సిస్టెన్సీ వర్క్ ది బెస్ట్ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది మనకి, టీమ్ కన్స్ట్రక్షన్. ఓకే, మీరు అందుకని నేను ఒక చిన్న ఛాలెంజ్ ని చెప్తాను. మనం ఛాలెంజ్ తీసుకుంటేనే అది జరుగుతుంది, అంతేనా? మీరు కూడా ఛాలెంజ్ తీసుకుంటే అప్పుడు చాలా ఎగ్జైట్ తోటి ఉంటారు. మనం ఛాలెంజ్ తీసుకున్నాం, ఒక ఛాలెంజ్ చాలా సింపుల్. అసలు ఈ ప్రోగ్రామ్ కి మీరు ఏం పెట్టుకోవచ్చు అంటే, సింపుల్ స్టెప్స్, స్మాల్ గ్రోత్. సింపుల్ స్టెప్సే చెప్తా నేను, ఎప్పుడు కూడా హార్డ్ చెప్పాను. ఓకే, ఇక్కడ మీరు ఇందాక ప్రెజెంటేషన్ అనేటువంటి సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి ఒక విషయం చెప్తాను. ఒక విషయం చూడండి, వినే వాళ్ళని మనమే తయారు చేసుకోవాలి, వినే వాళ్ళని మనమే తయారు చేసుకోవాలి. ఇక్కడ ఎవరు కూడా ఇగో నా ర్యాంక్ ఇది, మీరందరూ వినటానికి రావాలి అనగానే వస్తాం సార్ పదండి అని రారు, అలా రారు. నా బియ్యం నేనే తీసుకొచ్చుకోవాలి, నేనే గిన్నెలు కడుక్కొని మళ్ళీ నేనే తినాలి. ఓకే, మీ అందరికీ నేనే కాల్ చేయాలి లేదా వాయిస్ మెసేజ్ పెట్టాలి, నేనే రెడీ చేసుకోవాలి, మిమ్మల్ని అందరూ కూర్చోబెట్టి మళ్ళీ నేనే సబ్జెక్ట్ చెప్పాలి. గవర్నమెంట్ టీచర్ల సంగతి ఇదివరకు ఎట్లుండేది తెలుసా? ఇంటింటికి వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చుకొని కూర్చోబెట్టి చెప్పేది. రాకపోతే రాత్రిపూట బళ్ళని పెట్టి అక్కడికి వెళ్ళి మళ్ళీ చెప్పేది. అంతే. ఇక్కడ కూడా మై డియర్ ఫ్రెండ్స్ గుర్తు చేసుకోండి, మనమే అంత రెడీ చేసుకోవాలి. ఓకే, వాళ్ళే వస్తారు అట్లా లేదు,
మీ యొక్క ప్రజెంటేషన్ వాల్యుబుల్ అయితే వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది, మీ ప్రజెంటేషన్ ద్వారా మీ ఇన్ఫర్మేషన్ ద్వారా ఇన్కమ్ వస్తుంది అని అనుకుంటే, నేను పని చేయగలను అని వాళ్ళు అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళే వస్తారు. అది మనమే తయారు చేసుకోవాలి. అంతే. వాళ్ళకు ఏదో ఒక రోజు ఆ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది, ఆ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. మన పని ఒకటి మన వాల్యూని పెంచుకోవడం, మన ప్రజెంటేషన్ వాల్యూ, మన ఫ్రెండ్షిప్ వాల్యూ, మన ట్రైనింగ్ వాల్యూ, మన మెంటర్షిప్ వాల్యూ ఎవరు పెంచుకోవాలి? మనమే పెంచుకోవాలి. ఓకే. మనం అది చేస్తూ ఉంటే వాళ్ళకి అది ఇంకెక్కువ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. డిస్టర్బ్ ఏమైనా అవుతుందా? ఓకే. వర్క్ జరుగుతుంది, వర్క్ జరుగుతుంది ఇంట్లో. సో మీరు ఈ విషయాన్ని బాగా గ్రహించాలి. సార్ నేను చెబుతుంటే 500 వాళ్ళు వినట్లేదు, ఆ, నేను 1000 నేను చెప్పినా కూడా పట్టించుకోవట్లేదు, అట్లా ఏమి వాళ్ళు పట్టించుకోవాలి, అట్లా ఏం లేదు. ఓకే. నేను అందుకే అన్నాను, మన కస్టమర్లలో అంత ఆకలితోటి, అంత ఆరోగ్యం అవసరంతో ఉన్న వాళ్ళు ఉంటే అప్పుడు వాళ్ళు ఆ అవగాహన ఉంటే వాళ్ళు తీసుకుంటారు. ఓకేనా? ఇది ముందే క్లారిటీ ఇస్తున్నాను. మనం నిన్నటి వరి అందరూ వరి చెందాల్సిన అవసరం లేదు. మనకి ఎంతమంది జస్ట్ మీతో పార్ట్నర్స్, లెఫ్ట్ ఒక 4 మెంబర్స్, రైట్ ఒక 4 మెంబర్స్, ఆ నలుగురు ఉంటే చాలు. నాకు ఎంతమంది ఎగ్జిక్యూటివ్ కావాలనుకుంటున్నారు? నలుగురు ఉన్నా చాలు. అంతే. ఉం. అట్- ఈ ఇండస్ట్రీలో పెద్దగా వందలాది జనాల అవసరమే లేదు. సో మీలాంటి సేమ్ కమిట్మెంట్ ఉన్న వాళ్ళు ఒప్పుకోరు. సో ఆ కమిట్మెంట్ మీరు 8 మంత్స్ ఇవ్వండి, ఆ సీరియస్నెస్. ఓకేనా భవానీ గారు? 8 మంత్స్ రైట్. మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఓకే. నేను ఈ యొక్క 8 మంత్స్ కి ఈ బుక్, ఈ నోట్స్ కొత్తగా నేను మొన్ననే చెకింగ్ కి ఒక నోట్స్ పెడతానన్నాను, కొత్తది ఒకటి వచ్చింది. ఈ 8 మంత్స్ కి ఇది మీకు ఒక 5 ఛాలెంజెస్ చెప్తాను. మీ 5 ఛాలెంజెస్ ని మీరే వచ్చి చెప్పుకొని ఎంతవరకు కంప్లీట్ చేశారో నాకు చెప్తే నేను నోట్ చేసుకుంటా. ఓకే. ఇక్కడ మనమే సిద్ధం చేసుకోవాలి, ఇది మనమే సిద్ధం చేసుకోవాలి. ఓకేనా? ఏమి 5 ఛాలెంజెస్ అనేది నేను చెప్తాను. ఓకే. మరి వినే వాళ్ళు ఎప్పుడు తయారవుతారు? ఇది ఒక్క విషయం చెప్పనీయండి. మన వాల్యూని మనం ఇంప్రూవ్ చేసుకుంటున్నప్పుడు మన మాట వినే వాళ్ళు పెరిగిపోతారు. నేను అందుకే ఇందాక 2 విషయాలు చెప్పాను, సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ డిసిప్లిన్. మన విధానాలు నచ్చినాయి అనుకోండి, అప్పుడు మనకి చప్పట్లు కొట్టేవాళ్ళు కావచ్చు, అభిమానించే వాళ్ళు కావచ్చు, మనతో పాటు పార్ట్నర్ గా ఉండేవాళ్ళు కావచ్చు. ఓ బోల్డ్ అంతా మీరు ఊహించినంత జరుగుతుంది. ఫస్ట్ అందుకనే ఎవరు రావట్లేదని ఉంటే మీరు ఏమి ఇబ్బంది పడతారు, అంత జరుగుతుంది. అటువంటి ట్రైనింగ్ మనకి ఉంది. ఓకే. మన లక్ష్యం నలుగురిలోకి వెళ్ళడమే, అదే నేమ్ లిస్ట్. ఇదంతా దాని ఉద్దేశమే. మంచి ప్రజెంటేషన్ ఎందుకు చేయాలి అని అంటున్నానంటే నలుగురిలోకి వెళ్ళడానికి. ఉమ్. నేను నచ్చుతున్నాను అని అంటే, నేను నచ్చుతున్నాను అని అంటే నా విజ్ఞానం, నా పేరెంటింగ్, నా సాయం చేసే గుణం, నా పెద్దరికం, ఇది ఇది నచ్చుతుంది. ఎప్పుడు కూడా ఉమ్, ఈజీగా లూజ్ అనేది కాదు, చాలా పెద్దరికంగా ఉంటాను. ఇంటికి ఒక పెద్దన్నయ్య లాగా, ఉమ్, ఒక పెద్దక్కలాగా, అట్లా టీంకి మనం ఉండాలి ఎప్పుడైనా. ఇది చాలా ఇంపార్టెంట్. కేవలము టీం అంటే ఏదో దూరంగా కాదు, చాలా మన పార్ట్నర్. ఆ నలుగురు ఎవరున్నారో వీళ్ళు మీకు ఫ్యామిలీ మెంబర్ లెక్క. ఫస్ట్ నేను ఫర్ ఎగ్జాంపుల్ భోగ సార్ని తీసుకున్నాను అనుకోండి, ఉమ్, ఒక ఫ్యామిలీ మెంబర్ లెక్క. అంతే, మా ఫ్యామిలీ మెంబరే. అట్లా ఉండాలి, రైట్. మీరు కనీసం ఒక నలుగురు అయినా సరే మీరు ఆ పేరెంటింగ్ ని దాన్ని మెయింటైన్ చేయండి, ఆ పెద్దరికాన్ని పెంచుకోవడానికి ఇది కూడా ముఖ్యమని అది చెప్తున్నాను. ఓకే. ఇక తర్వాత కొన్ని పాయింట్స్ చెప్పేసి క్లోజ్ చేస్తాను, మళ్ళీ తర్వాత కలుద్దాం.
డిమాండ్ పెంచుకుంటుంటే వినేవాళ్ళు పెరుగుతూ ఉంటారు. మీ డిమాండ్ని మీరు పెంచుకోండి. ఉమ్. మీ డిమాండ్ని మీరు పెంచుకోండి. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తుంటే అంత డిమాండ్ మీకు పెరుగుతుంటుంది. ఆ తర్వాత ఇంకోటి, ప్రోగ్రాంలో ముందు పడండి. ప్రోగ్రాంలో ముందు పడండి. మీ వల్ల ఎవరికో ఒకరికి లాభం అవుతూనే ఉంటుంది. అపెరల్కో, సఫైర్కో, డైమండ్కో లాభం అయితేనే ఉంటుంది. మీరు ఆబ్సెంట్ ఉండడం వల్ల మీకే నష్టం అవుతూ ఉంటుంది. అంటే మీరు ఒక కమిట్మెంట్ పెట్టుకున్న తర్వాత ఒక 1000 రోజులను పెట్టుకున్నారనుకో, ఓకే, ఈ 1000 రోజులను పెట్టుకున్న తర్వాత మీరు 10 రోజులు ఆబ్సెంట్ ఉన్నారంటే మళ్ళీ ఇది మళ్ళీ 1000 ముందుకు జరుగుతుంది. ఎప్పుడు ఎడ్యుకేషన్ అప్పుడు. ఉమ్. మీరు నా మాటలు, నా ట్రైనింగ్ ఎంత వింటుంటే ఆ 1000 రోజుల శాతం తగ్గుతూ ఉంటుంది. వచ్చేటువంటి కస్టమర్స్, సార్ వీళ్ళు మనకి వచ్చేస్తున్నారు, మన వివో ఫ్యామిలీలో కలిసిపోయారు, వీళ్ళు కలిశారు, వీళ్ళు కలిశారు, కలిసే వాళ్ళు, నిలబడే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ఆ భవాని గారు మనలో కలిసిపోయారు, ఆ బాలాజీ గారు కలిసిపోయారు, ఆ బాలకుమారి గారు, ఆ తిరుమల దేవి గారు, ఆ ఆ కవిత మేడం, ఇట్లా మీరు ఆ చెప్పే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంటుంది. అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ సభ్యత్వాల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. డ్రాప్ అవుట్స్ తగ్గుతూ ఉంటుంది. నిలబెట్టుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంటుంది. అది ముఖ్యం. లేకపోతే మీ దగ్గర అంటే వచ్చి ఒక స్టార్ గానే డ్రాప్ అవుట్ అయిపోయి 250గా వెళ్ళిపోయే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంటుంది. అలా కాదు. అందులో మొదటిది, మీరు ప్రోగ్రామ్ లో ముందు పడండి. ముందు పడండి. ఇప్పుడు ఇంట్లో ఫంక్షన్ ఉంది అనుకోండి. ఇంట్లో ఫంక్షన్ ఉంటే 3 రకాల వ్యక్తులు ఉంటారు మామూలుగా, సాధారణంగా. ఇప్పుడు ఆ ఫంక్షన్ లో వచ్చిపోయే వాళ్ళు ఒక టైపు, అంతేనా? జస్ట్ వచ్చేసి గిఫ్ట్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. రెండోది ఎవరు? అన్ని బాధ్యతలు ముందేసుకొని అన్ని చదువుతూ ఉంటారు, కుర్చీ చదువుతూ ఉంటారు, ఆ, భోజనాలు వడ్డిస్తూ ఉంటారు. వాళ్ళెవరు? ఇది ఇంట్లో మెయిన్ పర్సన్, వాళ్ళ ఫ్రెండ్స్, కుటుంబ బంధువులు. ఇంకొకరు ఉంటారు, వాళ్ళదే మెయిన్, ఇంకా ఆ ఇంటి వాళ్ళు వాళ్ళే, ఆ ఫంక్షన్ వాళ్ళు. ఇక లేకపోతే ఆ ఫంక్షనే ఉండదు. వాళ్ళ ఇంట్లో బర్త్డే ఉండదు. వాళ్ళు 3 3 టైమ్స్ ఉంటారు. ఉం? ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఫంక్షన్ అంటే ఇందులో ఎలా ఉంటున్నారు మీరు అనేది ఇంపార్టెంట్. ఇది నాదే, నాకు సంబంధించిన వాళ్ళే అని మీరు ఉంటున్నారా, లేకపోతే జస్ట్ అట్లా వచ్చి వెళ్ళిపోతున్నారా, ఎలా ఉంటున్నారు అనేది చాలా ముఖ్యం. ఈ ప్రోగ్రామ్ నాకు ఒక పెళ్లి పెద్దలాగా. ఉం. వచ్చి మీరు మీదేసుకోండి ఈ ప్రోగ్రామ్ ని. మీరు ముందుకొచ్చి వచ్చిన ఇద్దరిని ఆహ్వానించండి, మీరే ఆహ్వానించాలి. ఉం. సో అన్ని ప్రోగ్రాంలు ఉదయం 5 గంటలకైనా 2:30కైనా ఇదైనా సరే, ఏంటి మీ వాళ్ళు వచ్చారా లేదా అనేది చూసుకోవడము. అయ్యో నేను లేకపోతే ఎట్లా, అది మా ప్రోగ్రామే అనేటట్టు ఉండాలి. అంతేగాని నేను వెళ్తుంటానండి అప్పుడప్పుడు అనకూడదు. అన్నామంటే కథమే అది. మన ఇంట్లో ఫంక్షన్ కాదు అది. ఉం. ఇక మీరు ప్రోగ్రాంలకు అంత దూరం ఉన్నారంటే ఇంకా అంతే. ఇంకా మీరు చూడండి, రోజు రోజుకి దూరం అవుతారు. ఆ వచ్చిన వాళ్ళని కూడా అతికించుకోలేరు, కొత్త వాళ్ళు నిలబడలేరు, కష్టం. ఉం. సో ఇది వినగ వినగ ఎంత ఆ ఆ ఎక్కడో 500 కూరగాయలు అమ్మేటువంటి ఆమె కూడా మాట్లాడగలుగుతుంది. ప్రోగ్రామ్స్కి వస్తే ఖచ్చితంగా చెప్పగలుగుతుంది, విని విని విని. సరేనా? ఇది మెయిన్ది. ఇక తర్వాత 5 ఛాలెంజెస్ రాసుకోండి. మీ యొక్క టీం వాళ్ళకి కూడా చెప్పండి. 50,000 వాళ్ళు ఎవరైనా రాకపోతే 5 ఛాలెంజెస్ ఏంటి అంటే, ఫస్ట్ది ప్రెజెంటేషన్ ఛాలెంజ్, సంకల్ప ఛాలెంజ్. ప్రెజెంటేషన్ ఛాలెంజ్, సంకల్ప ఛాలెంజ్. ఇంకొక పాయింట్ ఉంది, అది అయిపోతుంది అంతే, ఇంకేం. ఎప్పుడైనా సరే మా శెట్టి, నేను ఇందులో చెప్పినటువంటి పాయింట్స్ మీరు వెల్నెస్ బాస్కెట్ లో ఎక్కడనో మళ్ళీ చెప్పండి, లేకపోతే మీ టీం ని మళ్ళీ అసెంబుల్ చేసి మీరు చెప్పుకోండి. ఫస్ట్ది సంకల్ప ఛాలెంజ్, ఓకే. రెండవది న్యూ కస్టమర్ ఛాలెంజ్. న్యూ కస్టమర్ ఛాలెంజ్.
మూడోది ప్రమోషన్ ఛాలెంజ్. నాలుగోది మీ టీమ్ ఐఏపి ఛాలెంజ్, అంటే 500 నుంచి ఎవ్రీ వీక్ ఇన్కమ్. ఐఏపి అంటే ఇన్కమ్ అచీవర్. ఇది మీరు పెట్టుకున్నారనుకోండి బాలకుమార్ గారు, మీ దాంట్లో ఎంతమందికి ఇన్కమ్ వచ్చింది అది మీరు నోట్ చేసుకుంటే చాలు. మీరు వాళ్ళు కాల్ చేయాలి అట్లా ఏం లేదు. కోటం గారితో చర్చించినా చాలు, పద్మ మేడం కోటంతో చర్చించినా చాలు. ఈ 5 పాయింట్లు. ఈ వీక్ నా దగ్గర ఎవరైనా ఇన్కమ్ తీసుకున్నారా అని మీరు అడిగితే చాలు, అక్కడ సృష్టి జరిగిపోతుంది. అడగలేదంటే జస్ట్ ఫంక్షన్కి వచ్చి వెళ్ళారు. ఇది కాదనమాట నేను ఇప్పుడు చెప్పేది. 5వది ఎవ్రీ వీక్ ఇన్కమ్ ఛాలెంజ్ మీకు. 4వదేమో మీ టీమ్ ఐఏపి పోస్టర్స్ ఎంతమందికి వచ్చింది. ఇదేమో మీ పర్సనల్ ఇన్కమ్. ఎవ్రీ వీక్ ఇన్కమ్ ఛాలెంజ్. సార్ నేను ఒక 2000 పెట్టుకున్నాను, నాకు 1000 రూపాయలు వచ్చింది. ఓకే, వాళ్ళకి ఎంతైనా రానివ్వండి, ఎంతమందికి వచ్చేది అనేదేమో 4వ పాయింట్. అంతే కదా సార్ బాగు సార్. 4వదేమో ఎంతమందికి వచ్చింది అనే కాన్సెప్ట్. నేను 4గురికి వస్తుంది అనుకున్నాను, 2కి వచ్చింది లేదా 3గురికి వచ్చింది. 5వదేమో నేను 3000 పెట్టుకున్నాను, నాకు 1000 వచ్చింది. ఇట్లా చాలా. ఇప్పుడు 8 నెలలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. మన మిత్రులు ఎవరైనా రాకపోతే మీరు మళ్ళీ ఇంకోటి వివోపి లేదు. ఎప్పుడైతే వెల్నెస్ బాస్కెట్ ఉండదో అప్పుడు ఈవినింగ్ వివోపి ఉంటుంది, శని ఆది శుక్ర. టోటల్ ఇగో ఇట్లా జూమ్ మీటింగ్స్ పెట్టుకోవడము, జిఎస్ఎంలు పెట్టుకోవడము, వీటి కోసం మనం దాన్ని క్యాన్సిల్ చేసాం. ఎందుకంటే పర్సనల్ ప్రోగ్రామ్స్ ఎక్కువ జరగాలి, అన్ని గ్రూప్ ప్రోగ్రామ్స్ కాదు. మళ్ళీ ఎగ్జిక్యూటివ్స్ కూడా చాలా భారం అయిపోతుంది. అన్నిటికీ వచ్చి వాళ్ళు కూర్చోవాల్సిందే, మళ్ళీ ప్రజెంటేషన్లు వాళ్ళే చేయాలి, బాగా ఇబ్బంది అవుతుంది. నేను ఈ ఒక స్ట్రాటజీ చెప్పే ముందు ఒక మంచి వీడియో మోటివేషన్ నాకు బాగా నచ్చింది. దాంట్లో హైలైట్ పాయింట్స్ నేను రాసుకున్నాను, మీరు కూడా చెప్పండి. అందులోంచి నేను కొన్ని పాయింట్స్ తీసుకున్నాను, మీరు కూడా నాకు చెప్పండి. నాకు ఇష్టమైనటువంటి వ్యక్తి ఎలాన్ మస్క్, రాజమౌళి నాకు బాగా నచ్చుతారు. ఆ తర్వాత అన్వర్ సార్ నచ్చాలి, ఆ లెవెల్కి వెళ్ళాలి. రాజమౌళి గారి గురించి ఒక స్పెషల్ మ్యాషప్ వీడియో ప్లీజ్. ఒక మనిషిని 100 ఏళ్ళు గుర్తుంచుకోవడానికి ఆ మనిషి 100 ఏళ్ళు బతకనక్కర్లేదు. ఈ బ్యాక్గ్రౌండ్ మాటల్లో మీకు నచ్చినటువంటిది నోట్ చేసుకోండి, 1, 2 అన్నీ వద్దు. ఒక మనిషిని 100 ఏళ్ళు గుర్తుంచుకోవడానికి ఆ మనిషి 100 ఏళ్ళు బతకనక్కర్లేదు. ఒక్కరోజు చాలు. అతను సాధించిన విజయాలు అతన్ని 100 ఏళ్ళు బతికిస్తాయి. ప్రజల గుండెల్లో ఎప్పుడూ మెరిసే ఒక మెరుపు, ఒక పవర్, ఆయనే సక్సెస్ కి కేర్ ఆఫ్ అదర్స్, ఖండాలు దాటే ఖ్యాతి అతని సొంతం. సినిమా కోసం నిస్వార్థనగా కష్టపడే ఒక యంత్రం. సాధారణమైన కథకు అసాధారణమైన విజన్ తో అద్భుతం చేయగల మెజిషియన్. ప్రపంచం మెచ్చిన మాస్టర్ స్టోరీ టెల్లర్ ఆఫ్ ఇండియన్ సినిమా, వన్ అండ్ ఓన్లీ ఎస్ఎస్ రాజమౌళి. అశ్వదళం, ఖడ్గ శ్రేణి, శూల శ్రేణి, ఆయుధ గౌరవ సమర్పణం, చక్రవర్తి ఆగమనం. స్టార్ హీరోలకు ఏమాత్రం తగ్గని స్టార్ డయం ఉన్న దర్శక ధీరుడు. వెండి తెరపై జక్కన్న తీసిన సినిమా చూస్తుంటే రక్తంలో పాదరసం పరిగెడుతుంది. ప్రపంచ సినిమాను చూస్తూ సంతోషపడే భారతీయ ప్రేక్షకుడికి ప్రపంచమంతా మన సినిమా చూసేలా చేసిన విజనరీ రాజమౌళి. बहुत ही टैलेंटेड आदमी है, उनके साथ मैं जरूर जब भी कभी मौका मिले मैं जरूर काम करना चाहूंगा उनके साथ. I am shamelessly saying I missed a train. I hope I'm still standing in the railway station. I hope sometime I get it. And it was great to see
Indian cinema, bursting out into the world stage. RRR, one of my favorite films that I saw. స్టూడెంట్ నెంబర్ 1 తో ఎంట్రీ ఇచ్చి సింహాద్రితో సై అని తొడగొట్టి సముద్రాన ఛత్రపతితో మాస్ హిట్ కొట్టి కాకి వేసిన విక్రమార్కుడితో జింతాత ఆడించి గత జన్మల మ్యాజిక్ తో మగధీరునితో ఇండస్ట్రీ హిట్ కొట్టారు మన రాజమౌళి గారు. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. మర్యాద రామన్నని గడపలోనే భయపెట్టి రెవెంజ్ డ్రామాలో ఈగను హీరోగా చేయించి అందరూ షాక్ అయ్యేలా చేశారు. ఇండియన్ స్క్రీన్ మీద మొట్టమొదటిసారి 2 భాగాలుగా భారీ బడ్జెట్ తో భారతదేశం గర్వపడేలా బాహుబలిని అందించి సలాం రాజమౌళి అనేలా చేశారు. కథ ఎంపికతోనే సెన్సేషన్, హీరోల సెలెక్షన్ తోనే కొత్త రికార్డ్స్ కి శ్రీకారం, తెరపై సరికొత్త దృశ్యం కోసం అవిశ్రాంత శ్రమ, కొత్త టెక్నాలజీని వాడుకోవడంలో తిరుగులేని డైరెక్టర్, సినిమాకి పెరుగుతున్న అంచనాలను అందుకుంటూ ఎవరెస్ట్ అంత ఎత్తుకు ఎదిగిన మాస్టర్ స్టోరీ టెల్లర్ మన ఎస్ఎస్ రాజమౌళి గారు. ఇద్దరు సూపర్ స్టార్ ని కలిపి RRR అంటూ రాజమౌళి చూపించిన అద్భుతానికి ప్రపంచం మొత్తం షాక్ అయింది. ఒక్క పాటతో ఆస్కార్ సొంతమైంది. ప్రపంచ సినిమా వేదికలపైన తెలుగు సినిమా కాలరెగరేసింది. జేమ్స్ కెమెరన్ అండ్ స్పీల్బర్గ్ వంటి వరల్డ్ మోస్ట్ ఫేమస్ డైరెక్టర్స్ తో శభాష్ అనిపించుకున్న భారతీయ దర్శక ధీరుడు మన రాజమౌళి. అనే పదానికి మీరే నిదర్శనం. మీ రాక మా సక్సెస్ కి శ్రీకారం. థ్యాంక్ యూ సార్ ఫర్ గ్రేసింగ్ ద ఈవెంట్. Dude. The salary. Yes, congratulations. Resign? No, I didn't resign. ఇప్పుడు ఒక్కొక్కరు నేను వాయిస్ ఇస్తాను, చెప్పండి. బోల్డ్ అనే విషయాలు ఉంటాయి అందులో. సరే, మనం గమనించాం. చెప్పనా సార్? ఎన్నిసార్లైనా చూడు, అన్ని చెప్పేస్తావు నువ్వు. 2 పాయింట్లు. ఫస్ట్ పాయింట్, మన సక్సెస్ మనల్ని లాంగ్ రన్ లో ముందుకు తీసుకెళ్తుంది. ఫస్ట్ సెకండ్ పాయింట్, ఇప్పుడు ఒక చిన్నది, ఇది స్టూడెంట్ నెంబర్ 1, ఆ చిన్న సక్సెస్ కాస్త ఇప్పుడు 7 వరకు ఒక్కొక్కటి. రైట్. సెకండ్ పాయింట్ కొంచెం పెద్దగా ఉంటుంది. ఫెయిల్యూర్ అంటే తెలియని వ్యక్తి ఏ పని చేసినా అది సక్సెస్ అయ్యే వరకు ఆ ప్రాక్టీస్ లో అలర్ట్ గా ఉంటాడు. టోటల్ బాధ్యత తీసుకొని పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే చేసి కన్సిస్టెన్సీగా పర్ఫెక్ట్ గా చేస్తూ ఎక్కువ సమయం పట్టినా సరే సక్సెస్ ఎలా అనేది ప్లానింగ్ చేసుకుంటూ టీంలో ఎవరికి ఏ స్కిల్ ఉన్నదో గుర్తించి దానికి తగ్గట్టుగా స్క్రీన్ ప్లే చేస్తూ పర్ఫార్మెన్స్ కలిపి చెప్పుడే అన్ని కలిపి గుడ్, వెరీ గుడ్. ఆ కన్సిస్టెన్సీ, పర్ఫెక్షన్, రీసెర్చ్, ఆ ప్రాక్టీస్, ఎన్నని చెప్పండి. అది మామూలు కాదు. ఏదో చిన్నది అనుకున్నాడంట ఫస్ట్ ఈగకి సంబంధించి, దాన్ని అంటే. ఇంకోటి కూడా ఏంటంటే అతని మీద ఆ నిర్మాతకి బాగా కాన్ఫిడెన్స్ ఉండడం వల్ల ఎంతైనా సరే సపోర్ట్ చేస్తాను, నీ రీసెర్చ్ నువ్వు చేయని చెప్పడం. మొన్న ఒక చిన్న వీడియో ఉంది, అది ఇంకోసారి ఎక్కడైనా కనబడి తీసుకొస్తాను. ఫస్ట్ ఏదో మామూలుగా అనుకున్నారు గ్రాఫిక్, కానీ అది ఏదో 2D లెవెల్లో కాకుండా ఈ 3D లెవెల్లో తీసుకొచ్చి ఇంకా నిజంగా ఈగనేమో అన్నంత తీసుకొచ్చారు. ఫస్ట్ అట్లా లేదు, అది ఆ మూవీ అట్లా లేదు. ఆ తర్వాత డెవలప్ చేశారు దాన్ని. ఓకే. ఇంకోటి, ఈ స్టూడెంట్ నెంబర్ 1 కంటే ముందు ఒక సాంగ్ షూట్ చేశారు పార్టీకి సంబంధించి. జన్మభూమి సాంగ్ సంబంధించి టీడీపీ పార్టీకి సంబంధించి షూట్ చేయడం జరిగింది. అది రాఘవేంద్ర గారు అప్పచెప్పారు ఆ బాధ్యత. ఓకే.
అది అప్పచెప్పినప్పుడు ఆ షూటింగ్ తీసేటప్పుడు అతనికి వణుకు వచ్చేసిందంట. మొదట్లో బానే నేను చేయగలుగుతాను అది ఇది అని కాన్ఫిడెన్స్ ఇచ్చాడు కానీ తర్వాత చేయలేక, అంటే కొంచెం షేక్ కూడా వచ్చిందంట అతనికి. ఉమ్, వాళ్ళు వస్తూ ఉంటే వాళ్ళ ముందు నేను యాక్ట్ చేశాను, ఏదో బాగా చేస్తున్నట్టు యాక్ట్ చేశాను, అంత భయపడ్డాను నేను అని. ఈ రోజు చూడండి అతని కోసం ఎంతమంది, నాకు అందులో చిన్న ఛాన్స్ వచ్చినా చాలా రాదు. ఓకే, రైట్. శ్రీకాంత్, నువ్వు ఏం చెప్తావు? సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ ఏ టెక్నాలజీ వచ్చినా కూడా దాన్ని వాడుకోవడంలో దిట్ట సార్. టెక్నాలజీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి ఆ టెక్నాలజీ. అప్డేట్. ఇంకొక పాయింట్ చెప్పంటారా సార్? ఇంకొక పాయింట్ వచ్చేసి సార్, కన్సిస్టెన్సీ. మళ్ళీ నెక్స్ట్ ఒకే పని మీద ఉంటారు సార్. అంటే స్టోరీలు రాయడము, ఇంకా వేరే నటన చేయడం ఇట్లాంటివి ఏమి ఉండవు. తన పని ఏంటి, డైరెక్షన్ చేయడం. అదే డైరెక్షన్ చేసుకుంటారు. కృష్ణారెడ్డి పాత్ర ఓకేనా? సార్. అందరి స్కిల్ తాను వాడుకుంటాడు కానీ. అచ్చా. అది బాగా ఇష్టం సార్ ఆ పాయింట్. కన్సిస్టెన్సీ, మళ్ళీ ఒకే పని మీద ఉంటారు. అది ఓకే పని. థ్యాంక్ యూ. సో తన పనిని, అందరి స్కిల్స్ ని వాడుకోవడం తన పని. అంతే సార్. ఇంట్లో వాళ్ళ స్కిల్ కూడా వాడుకుంటాడు. ఇంకా మీరు చెప్తాను చూడండి, మీకు అందరికి వాయిస్ ఇచ్చాను. గుడ్ ఈవినింగ్ సార్. సార్ దగ్గర నేను చూసింది ఫస్ట్ మూవీ నుంచి కూడా చాలా విజన్ చాలా ముందు ఉంటుంది సార్. చాలా క్లియర్ విజన్ ఉంటుంది. విజన్ తగ్గ స్టోరీ టెల్లింగ్ ఉంటుంది. ఆ సినిమాలో ఎక్కడ కన్ఫ్యూజన్ ఉండదండి. సరే ఇలా తీస్తే బాగుంది, అలా తీస్తే అదేది లేదండి ఫస్ట్ నుంచి. సో ఆయన స్టోరీ టెల్లింగ్ చాలా బాగుంటుంది. స్టోరీ టెల్లింగ్ దగ్గరే నాకు బాగా నచ్చుతుంది అనమాట. అది ఫస్ట్ పాయింట్, స్టోరీ టెల్లింగ్. ఈగేంది, వచ్చుడేంది, చంపుడేంది అని అసలు ఆలోచన కూడా రాని. చిన్న ఈగ రావడం ఏంది, చంపడం ఏంది. ఆ కెమెరా పెట్టే విధానము, మనకు నిజంగానే ఈగ ఊపిరి పోసుకొని ఒక వ్యక్తి మీద రివెంజ్ తీసుకుంటుంది అనే ఫీలింగ్, అది స్టోరీ టెల్లింగ్ అంటే. హత్తుకునేలాగా చెప్పడం అనేది అతని దగ్గర ఉన్నటువంటి వండర్ఫుల్ ఫస్ట్ లక్షణం, స్టోరీ టెల్లింగ్. ఓకే, ఇప్పుడు చూడండి మగధీరుల సినిమాలో కూడా పూర్వజన్మ గుర్తు రావడం, యాక్చువల్ అవి పెడితే మనకు చికాకు వస్తుంది, ఈ గుర్తు రావడాలు ఏంది అని. కానీ మనకి ఎక్కడ కన్ఫ్యూజ్ కాలేదు, అది చక్కగా దాంట్లోకి తీసుకెళ్ళాడు. అది మీరు ఈసారి అబ్జర్వేషన్ చేస్తూ మంచి మ్యూజిక్ ద్వారా ట్యూనింగ్ చేసేస్తుంది మైండ్. అది చాలా బాగుంటుంది. కవిత మేడం. గుడ్ ఈవినింగ్ సార్. ఓకే, ప్రపంచం అంతా మన సినిమాలు చూసేలాగా చేశారు రాజమౌళి సార్. పాయింట్ బాగా నచ్చింది. అందరేమో అట్లాంటి అద్భుతాలు చూడడానికి వేరే ఫారినర్, అవుట్ ఆఫ్ కంట్రీస్ చూడాలని చూస్తుంటారు. కానీ వాళ్ళు మొన్న అమెరికాలో ఈ మూవీ చూసి వాళ్ళు లీనమైపోయారు. ఈగకి ఏమన్నా అయిపోతుందో ఏడ్ చేస్తున్నారు, అంత లీనం అయ్యేలాగా చేశారు. గుడ్. చెప్పండి. వన్ పాయింట్ నాకు బాగా నచ్చింది ఏంటంటే సక్సెస్ ఆయన సక్సెస్ తోటి ఆయన కింద ఉన్న వాళ్ళు, అంటే లెట్ ఇట్ బి ఎనీ వన్, ఆయన డైరెక్టర్స్ కానీ, వాళ్ళ తోటి పనిచేసిన వాళ్ళే కానీ, లైట్ మెనే కానీ, హెల్పర్సే కానీ, వాళ్ళందరికీ ఒక హీ గేవ్ ఒక ఉపాధి ఇచ్చినట్టుగా అనిపించింది సార్. దట్ సక్సెస్ హాస్ బ్రాట్ అండ్ ఉపాధి. అంటే దాన్ని మనం మన వివాక్ కనెక్ట్ చేసుకోవచ్చు. అదే కాకుండా తెలుగు యాక్చువల్ గా మన ఇండియాలో ఎన్నో లాంగ్వేజెస్ ఉన్నాయి, మన ఇండియాలో ముఖ్యంగా మాట్లాడేది హిందీ. కానీ హిందీలో లేని సక్సెస్ అనేది మన తెలుగు ఎక్కడో కొనాకున్న, మన తెలుగు సౌత్ ఇండియాలో ఎక్కడో కొనాకుంది మనం తెలుగు. కానీ దాన్ని ఒక ఇన్ హోల్ వరల్డ్ ముంగట ఒక లాంగ్వేజ్ ని తీసుకెళ్లి పెట్టాడు చూడండి, అది దట్ హ్యాస్ యాక్చువల్లీ కనెక్టెడ్. అంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే నిజంగానే ప్రయత్నం చేస్తే ఈవెన్ వీ కెన్ డూ దట్ ఇన్ అవర్ వివాన్ అని నాకు అనిపిస్తుంది. కనెక్టెడ్. చూడండి, అందుకనే సార్ ఏమన్నాడంటే నిజంగా దేశానికి సేవ చేయాలని ఉందా, ఈ మాటకి బాగా కనెక్షన్ ఉంటుంది. చూడండి, అభిలాష్ సార్ అన్న మాట, మీకు నిజంగా సేవ చేయాలని ఉంటే సమాజానికి సీలింగ్ కొట్టండి అన్నారు. వారానికి 2.5 లక్షలు సీలింగ్ కొట్టండి, నెలకు 10 లక్షలు తీసుకోండి. ఎంతో మందికి పల్స్ వెళ్తుంది, కాఫీ వెళ్తుంది, ఎంతో మందికి కొన్ని వేల రూపాయలు, లక్ష రూపాయలు పడతాయి మీ వలన. అంతే కదా. ఇందులో
ఇప్పుడు తను సక్సెస్ అయితే కొన్ని కోట్ల మార్కెట్ క్రియేట్ అయితే మేడం అన్నట్టు చిన్న చిన్న డైరెక్టర్లు ఎంప్లాయీస్ ఎంతో మందికి ఉపాధి దొరుకుతాయి. అట్లా దానికి బెనిఫిట్ అభిలాష్ గారు అన్నమాట. దానికి అట్ ది సేమ్ టైం మన గౌరవాన్ని ఏదైతే మనకి ఒక తెలుగు జాతి ఉందో దాన్ని కీర్తి కెరటం ఎగరవేశారు. గుడ్, వెరీ గుడ్. ఇంకా నేను 3 విషయాలు చెప్తాను. ఇంకా ఆ 3 ఏంటంటే, తనలో ఇప్పుడు కీర్తి పతాకము ఎగరవేయడానికి అంత స్థాయిలో అందరినీ కూడా గర్వించేలా చేయడానికి ఆ మూలమైనటువంటి విషయాల్లో ఒకటి తను బాగా ఊహించగలగడం. ఎగ్జాక్ట్ గా అక్కడ కూర్చున్న వ్యక్తి అంతగా ఎలా లీనమవుతాడు, ఎక్కడ సంగీతం పడాలి కరెక్ట్ గా అనేది ఉంది చూసారా, నాకు అసలు చాలా అబ్బురం అనిపిస్తుంది. ఎలా ఊహించటరు బాబని. ఓకే, ఆ ఊహని, ఆ విజనరీ ఉంది చూసారా, అది మెయిన్ అన్నమాట. అది మెయిన్. సో తర్వాత తన యొక్క స్టోరీ టెల్లింగ్, స్క్రీన్ ప్లే ఆకట్టుకునే విధంగా బోర్ కొట్టకుండా ఎక్కడ కూడా, అది ఒకటి. తర్వాత 3వది పనిలో పర్ఫెక్షన్ కోసం రీసెర్చ్ చేయడం. ఎన్ని మూవీస్ చూస్తాడంట అతను పర్ఫెక్షన్ కోసం రీసెర్చ్. సో మనం కూడా మనం ఎంతో మంది సక్సెస్ఫుల్ పర్సన్స్ యొక్క అనుభవాలను మనం వింటూ ఉండాలి. ఇక్కడ స్కూల్లో ఉద్యోగం చేస్తూ సక్సెస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, ఎన్నో రకాలుగా ఉన్నారు మన దగ్గర. ఉద్యోగం చేస్తూ, ఇంకొకటి గృహిణిగా ఉంటూ, ఒక వస్త్ర వ్యాపారి కావచ్చు, ఒక MBA చదివిన స్టూడెంట్ కావచ్చు, ఒక ఇండస్ట్రీలో వర్క్ చేసే సార్ కావచ్చు, ఇలా డిఫరెంట్ గా ఉన్నారు. ఈ రీసెర్చ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఎప్పుడు దేనికోసము? పనిలో పర్ఫెక్షన్ కోసం. పనిలో పర్ఫెక్షన్ కోసం. ఆ పర్ఫెక్షన్ వచ్చేంత వరకు ఆ చిన్న దాని మీద ఎట్లా తీసుకురావాలని రీసెర్చ్ ను తను చేస్తూనే ఉంటాడు. అన్ని దగ్గర నుంచి సేకరిస్తూ ఉంటాడు. అట్లా రీసెర్చ్ మైండ్ సెట్ మనకి ఉండాలి. ఓకే, ఇప్పుడు మీకు మన 8 months స్ట్రాటజీ ఒకటి చెప్తాను. ఇట్లా ప్రతి ఒక్కరి దాంట్లో నుంచి మనం నేర్చుకోవచ్చు. ఫస్ట్ ఉదయం తన మాటల్లో చెప్పాలంటే, మనస ఏముంది, అతను భావించుకోవడం అనే భావనా శక్తి ఉంది, ఊహాశక్తి. ఓకే, వాచ ఏంటి? స్టోరీ టెల్లింగ్, హత్తుకునేటట్టు చెప్పడం. మన వివాకి మనం తీసుకుంటే హత్తుకునేటట్టు చెప్పడం, అవసరమైనవి అక్కడ చెప్పడం. దాన్ని చెప్పడానికి ఏంటి, దేన్ని వాడుకున్నాడు? దృశ్యాన్ని వాడుకున్నాడు. అవునా, దృశ్యాన్ని వాడుకున్నాడు. ఇప్పుడు నేను దాన్ని నా ఓన్ మాటల్లో చెప్పడం కంటే అది చూపిస్తే మనం లీనమయ్యాం, రైట్? అంతేనా? ఇక 3వది పనిలో క్వాలిటీ, పర్ఫెక్షన్, ఎక్సలెన్స్ కోసం ట్రై చేయడం. ఎక్సలెన్స్ కోసం ఏ పని చేస్తే ఆ పని. రేపు మనం సెలబ్రేషన్స్ చేయబోతున్నాం, దాన్ని కావచ్చు. నేను ఇప్పుడు ఈ జూమ్ సెషన్ తీసుకున్నాను నా ఈ పని కోసం. మర్చిపోయాను, చెప్పాలనిపించింది. చూడండి, పని సక్సెస్ కావాలి అంటే, సెషన్ సక్సెస్ కావాలి, ప్రెజెంటేషన్ సక్సెస్ కావాలి, మీ బిజీ రాక్ స్టార్ సక్సెస్ కావాలి అంటే దాని గురించి బాగా ఆలోచించడం కాదు చేయాల్సింది, బాగా ప్లాన్ చేయడం. ఈ రెండింటికి కొంచెం తేడా ఉంది. బాగా ప్లాన్, అదే సార్ ఆలోచిస్తున్నా అనొద్దు, ప్లాన్ చేస్తున్నా అనాలి. ఏ విషయాలు నేను ఇప్పుడు ప్లాన్ చేయకుండానే ఇదంతా చెప్పానా? నేను ఫస్ట్ ఈ పాయింట్, సెకండ్ ఈ పాయింట్ లేదు కదా, ప్లాన్ చేశాను. ఏ సబ్జెక్ట్ చెప్పాలి, మన వాళ్ళకి ఇప్పుడు ఏది అవసరము, ఫైనల్గా ఏం అవసరం 8 months తర్వాత, అన్నీ ఇట్లా ఒక 2 గంటలు అట్లా నేను ఆలోచించి ఫ్రేమ్ చేసుకున్నాను. ఓకే, అది అనమాట. అలా ఫ్రేమ్ చేసుకోవాలి అని నేను ప్లాన్ చేస్తూ ఉంటే అప్పుడు ప్రకృతి పకడ్బందీగా మనకు అన్ని అరేంజ్ చేస్తుంది. బాలకుమారి గారు మీరు అసలు ప్లానే చేయట్లేదు అనుకోండి, టీమ్ బోనస్ గురించి, టీమ్ ఇన్కమ్ గురించి, మనకు ప్రకృతి ఎలా సాయం చేయాలో తెలియదు. ప్రకృతికి ప్లాన్ చేసిన వాళ్ళకే మన సాయం దొరుకుతుంది. అన్ని అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది పక్కా ప్లాన్ గా. మీరు ప్లాన్ చేయండి. దేన్ని ప్లాన్ చేస్తారు? ఒక్కదాన్ని అయితే బిజీ రాక్ స్టార్ ని ప్లాన్ చేయండి. ఓకే,
8 నెలలు 8 నెలలు. ప్రతి స్టార్ డిజీ రాక్ స్టార్ అవ్వచ్చు కదా, ప్రతి స్టార్ అవ్వచ్చు. ఓకే, 8 నెలలు అంటే మీరు చూడండి, నేను ఎంతమంది ఫ్యామిలీస్, కొత్త ఫ్యామిలీస్ వస్తే సరిపోద్ది అన్నాను? 8 నెలలు, నెలకి 5. 8 into 5, 8 into 5, 40. 40 కొత్త ఫ్యామిలీస్ మీకు రీచ్ అయ్యారు. 40 కొత్త ఫ్యామిలీస్. ఓకే, మనము బోత్ సైడ్స్ మీరు సింపుల్ గా దీన్ని ఇప్పుడు సబ్ కాన్షియస్ లో ఫీడ్ చేసేసుకోండి. ఇక నేను ఇప్పుడు రాని వాళ్ళకు కూడా ఇది చెప్పండి. మీరు ఇలా ఉంచుకోండి, స్టార్ అండ్ అబోవ్, స్టార్ అండ్ అబోవ్. ఎంతో మంది డ్రీమర్లు ఉన్నారు. ఎవరు ఇప్పుడు మన టీంలో రోజు ప్రోగ్రామ్కి వచ్చే వాళ్ళే ఎంతో మంది డ్రీమర్లు ఉన్నారు. వాళ్ళలో పాపం కుదరకుండా ఉన్న వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, కానీ కుదిరి కూడా వాళ్ళు ఇప్పుడు ఇది వినలేదు అని అంటే దానికి నేను వాళ్ళకి ఇంకా చూడండి ఓకే, ఇక్కడ ఎవరు గీయకండి. 40 వీళ్ళందరూ కూడా 5 లెఫ్ట్ అండ్ రైట్ లో మీకు 5 నెలకి డిజీ రాక్ స్టార్. మనం ప్రతి దాని నుంచి పాఠం నేర్చుకోవాలి. మీరు జస్ట్ అయిపోవడం కాదు మనకు కావాల్సింది. డిజీ రాక్ స్టార్ అట్లా బోల్డ్ అంత మంది డిజీ రాక్ స్టార్లు కంప్లీట్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ఈసారి నుంచి అట్లా కాదు. ప్రతి ఒక్కటి మనకి కౌంటే. ఎంతమంది కస్టమర్లు వస్తున్నారు, అందులో న్యూ వాళ్ళు ఎంతమంది, ప్రోగ్రామ్కి వచ్చే వాళ్ళు ఎంతమంది, ఛాలెంజెస్ ఉన్నాయి కదా, అది అందుకే ఛాలెంజెస్ పెట్టింది. ఇప్పుడు ఈ 40 ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఈ 40 మా శెట్టి ఒకసారి చెప్పండి, ఈ 40 ఏంటి? సంకల్పాలు 40. ఈ అసలు ఈ రౌండ్స్ ఏంటి చెప్పండి? ఈ రౌండ్స్ కన్జ్యూమర్ ప్యాసివ్ మన స్టార్స్ అన్నమాట. డిజీ రాక్ స్టార్ కోసం ప్రయత్నించి లెఫ్ట్ ఒక 5, రైట్ ఒక 5, కోర్ టీమ్ ఎవరైనా కావచ్చు, కోర్ టీమ్, స్టార్ ల్యాండ్ ఏవో ఎవరైనా కావచ్చు. ఓకే, రిటైల్ చేసుకునే వాళ్ళు అనుకోండి, విఆర్ రిటైల్ చేసుకునే వాళ్ళు. ఓకే, వీళ్ళు ఇది ఈ 40 ఏంటి? 40 మందికి ఆరోగ్యం మీద అవగాహన. 40 కుటుంబాలకి మినిమం న్యూ కస్టమర్స్ ఎప్పుడులోపు? 8 months. ఓకే, 8 months లో. ఓకే, మంత్లీ 30 రోజులకి 5. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మాధురి గారు ఉన్నారు అనుకోండి, ఇక్కడ మాధురి గారు ఉన్నారు. ఓకే, మాధురి గారికి బోత్ సైడ్స్ లో ఒక 5, ఇద్దరిద్దరే అనుకోండి, లేదా 5 అనుకోండి. ఓకే, వాళ్ళు గనక 8 months ఫ్రీ ప్రొడక్ట్స్ తీసుకుంటే, 8 ఫ్రీ ప్రొడక్ట్లు తీసుకుంటే, వాళ్ళు కనీసము మంత్లీ 5 కొత్త కస్టమర్లు వచ్చినా కానీ ఒక్కొక్కరి ద్వారా 40 మంది కొత్త కస్టమర్లు వస్తారు, అంటే న్యూ ఫ్యామిలీస్. ఓకే, టోటల్ గా మీకు ఈ డిసెంబర్ అయిపోయేసరికి 2025 అయిపోయేసరికి ఎంతమంది ఉంటున్నారు?
లెఫ్ట్ రైట్ 200 400 కస్టమర్స్. 200 మంది న్యూ ఫ్యామిలీస్. అందులో మళ్ళీ ప్రొడక్ట్ కావాలనే వాళ్ళు కానీ, నాకు ఇన్కమ్ కావాలి అనే వాళ్ళు మీలాంటి వాళ్ళు కానీ ఎంతమంది ఉంటారు అనేది మనం వీ కెన్ సి. ఓకే, ఇది తెలియకుండా జరిగిపోయి ఉండొచ్చు. ఎంతమందో డిజి రాక్స్టార్లు అయిపోయి ఉండొచ్చు. కాకపోతే కంటిన్యూస్ గా 8 నెలలు కాకుండా ఉండి ఉండొచ్చు, అప్పుడప్పుడు అయి ఉండొచ్చు. ప్లస్ వచ్చిన కస్టమర్లని సరిగా పట్టించుకోకపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఫోకస్డ్ గా పట్టించుకుంటాం. ఓకేనా? ఈ పాయింట్ ని మనము దీంట్లో హైలైట్ గా మనం తీసుకోవాలి. మీరు మీ ద్వారానే వచ్చారు అనుకోండి, కేవలం మాధురి గారికి బోత్ సైడ్ ఎవరు లేరు, తన ద్వారానే వచ్చారు. అప్పుడు ఎంతమంది అవుతారు వరలక్ష్మి గారు? 40, అంతేనా? 8 నెలలకు 40 అవుతారు. మీ 40 నుంచే రావచ్చు కదా న్యూ స్టార్లో, అంతేనా? అది బోత్ సైడ్ ఉన్న వాళ్ళకేమో ఇప్పటిదాకా ఆల్రెడీ ఉన్నారు సార్ రిటైల్ అంటే, దోస్ ఆర్ వెరీ హ్యాపీ, లక్కీ. ఓకే, అట్లా శాంతి గారికి ఎంతమంది ఉండొచ్చు అనుకుందాం. స్టార్ 1000 144 150కి వస్తున్నారా మేడం? కంగ్రాచులేషన్స్. రిటైల్ చేసుకునే వాళ్ళు బోత్ సైడ్ ఎంతమంది ఉన్నారు? ఇటు ఎంతమంది, ఇటు ఎంతమంది? వన్ సైడ్ 8 మెంబర్స్ సార్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ 17 మెంబర్స్. లెఫ్ట్ సైడ్ ఎంత అశోక్? ఈ కోణంలో ఆలోచించలేదా ఇప్పుడు? మేడం కి లెఫ్ట్ సైడ్ అంటే రిటైల్ చేసుకునేవాళ్ళు, సిల్వర్ స్టార్ గానీ ఇలా అయ్యేవాళ్ళు. ఉన్నా సార్, లెఫ్ట్ సైడ్ 8 మెంబర్స్ దాకా, రైట్ రైట్ సైడ్ 5 మెంబర్స్. రైట్ సైడ్ 5 మెంబర్స్ అంటే టోటల్ గా 5 అయితే ఉన్నారుగా. ఈ 5 ని 30 రోజులకు గాను మీరు డిజి రాక్స్టార్ ఫ్రీ ప్రొడక్ట్ కోసం ట్రై చేయండి. అందులో సరే 5 పోనివ్వండి, 6 పోనివ్వండి, 7 పోనివ్వండి, మీరైతే డిజి రాక్స్టార్ కోసం ట్రై చేయండి 8 నెలలు. ఓకే, చూద్దాం. నేను ఇదో రెడ్ బుక్, నేను ఐ మెయింటైన్ రెడ్ బుక్ అన్నమాట. ఓకే, రెడ్ బుక్ నేను మెయింటైన్ చేస్తాను. చెక్ బుక్ అనమాట ఇది. మీ అందరు ఎవరైతే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తారో మీ ఎగ్జిక్యూటివ్ చెప్తారు, అది నేను నోట్ చేసుకుంటాను. సరేనా? ఈ 8 months ఛాలెంజ్ అనేది మీరు పెట్టుకోండి. 8 months ఛాలెంజ్ అనేది తప్పనిసరిగా పెట్టుకోండి. సరేనా? ఓకే, ఇప్పుడు చెప్పండి ఇంకా దీని మీద. బోగ సార్, ఇక మీరు దాన్ని ఒకసారి నేను చెప్పినది ఇది చక్కగా 8 months మనం ఒక శ్రద్ధతోటి ఒక యూనిటీగా వెళ్తే, మధ్యలో మంత్లీ ఒక్కొక్క సెలబ్రేషన్స్ చేసుకుంటూ వెళ్తే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది, చాలా 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 బాగుంటుంది. మనం ఏదో పెట్టుకున్నాం, కంపెనీ పెట్టుకున్నట్టు 1000 డైమండ్స్ అని పెట్టుకున్నది కదా, మా టీం మన 1000 members తో మనం ప్రోగ్రామ్ చేసుకోవచ్చు సార్. 1000 ప్రోగ్రామ్స్ తోటి అది. ఇప్పుడు చూడండి, మన అరుణ మేడం శాంతి గారికి ఇట్లా ఏమీ ఆలోచించలేదు. నేను ఇంత ప్లాన్ ఏం చేయలేదు, ఇప్పటివరకు ఏం ప్లాన్ చేయలేదు అసలు కదా జానే సార్. ఇట్లా రావాలి అని ప్లాన్ ఏం చేయలేదు. కానీ నేను కన్సిస్టెన్సీగా ప్రోగ్రామ్ నడిపాను, నాకు అంటే ఎగ్జిక్యూటివ్ సాయం చేశారు. శాంతి మేడం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసింది. బహుశా అంటే మీకు జాబ్ ఉంది కాబట్టి మీరు అది కొంచెం అటు ఇటుగా అప్ అండ్ డౌన్స్ అయినాయి, తను అది మెయింటైన్ చేసుకుంది కాబట్టి వచ్చారు. ఓకే, సో ప్రోగ్రామ్స్కి ప్రమోషన్ కానీ, విజయవాడ నుంచి రావడము, వైజాగ్ నుంచి వాళ్ళని కూడా రమ్మని చెప్పడము, ప్రమోషన్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా జరిగాయి ఇలాగా. సరేనా? సో 8 months మళ్ళీ ఒక్కసారి నేను నా అదే సీరియస్నెస్ నేను మెయింటైన్ చేస్తాను. మీరు అందరూ దాంట్లో భాగస్వాములు అవ్వండి. ముఖ్యంగా ఎవరైతే మంచి ఇన్కమ్లోకి వెళ్ళాలనుకుంటున్నారో, టీంని తయారు చేసుకోమని చెప్పని అనుకుంటున్నారు, అటువంటి వాళ్ళు మాత్రం ఈ 5 challenges సార్, మనం చెప్పిన 5 challenges సీనియర్స్ తోటి మీతోటి ఎవ్రీ వీక్ రివ్యూ రిపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది చేస్తేనే అది ఏమంటారు విజనరీ అని చెప్పి సందాక. ఎవ్రీ వీక్ ప్రెజెంటేషన్స్ ఎన్ని జరుగుతున్నాయి? ఛాలెంజ్ ఎవ్రీ వీక్
ఎన్ని GSM పెట్టుకున్నాం? పెట్టుకోండి, 5 పెట్టుకోండి, 3 5. పెట్టుకోండి లక్ష్మీదేవి గారు. సార్ నేను ఈ వీక్ 3 అనుకుంటున్నాను, 3 పెట్టుకోండి. కానీ ఆ ఛాలెంజ్ రీచ్ అయ్యారో లేదో కనుక్కుంటాను నేను సార్ని అడిగి. ఓకే, సార్ చెప్పింది చాలా తక్కువ మంత్కి 5 చెప్పిండు. అంతే. మీకు 5 ఉన్నటువంటి 5 స్టార్స్ ఉంటే చాలు. ఇప్పుడు మంత్ లో 5 మెంబర్స్ అయినా కానీ 40 మెంబర్స్ అవుతుంది. అయిపోతారు. అలా లెఫ్ట్ 5 మెంబర్స్, రైట్ 5 మెంబర్స్ ఉంటే 400 మంది కస్టమర్స్ వస్తున్నారండి 8 months లో. అందులో నుంచి ఎంతమంది పార్ట్నర్స్ రావచ్చు? అసలు ఒడిసి అసలు పట్టుకున్న మార్కెట్ ఎంత పెద్ద మార్కెట్ అవుతుంది. ఒక్కొక్క వాన చుక్కని ఒడిసి పట్టుకోవడం కాన్షియస్ గా ఎంత అవసరమో, ఇక్కడ కూడా అట్లనే మనం ప్రతి ఒక్క వర్క్ ని కూడా మనం అట్లా ఒడిసి పట్టుకోవాలి ఇప్పటి నుంచి. ఎందుకంటే ఎక్కువ మంది సక్సెస్ కోసం ఉపయోగపడుతుంది. మీరు 50,000 వరకు వచ్చారంటే మాటలు కాదు. ఓకే, ఫస్ట్ ఒకటి ప్రజెంటేషన్. ఇంకా న్యూ కస్టమర్స్ ఛాలెంజ్ సార్. న్యూ కస్టమర్స్ కూడా చెక్ చేసుకుందాం. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారా, పాత వాళ్ళే ఆర్డర్ పెట్టారా, ఇది కూడా నోట్ చేసుకుంటాం. మనం పెట్టుకుందాం సార్, ఛాలెంజ్ పెట్టుకుందాం. ఖచ్చితంగా న్యూ కస్టమర్స్ రావాలి. అంతే, వస్తేనే మంచిగా ఉంటుంది. అంతే. మూడోది ఇంపార్టెంట్ సార్, ప్రమోషన్ ఛాలెంజ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఫెయిల్ అయితే మాత్రం ఈ మిగతా రెండింటిలో మనం వెనక పడతాం. ప్రమోషన్ ఎవ్రీ ప్రోగ్రామ్ లో ప్రమోషన్ మన చాలా వాళ్ళు నీట్ గా పెడుతున్నారు రాసి కూడా. అందులో వీళ్ళు ప్రాస్పెక్ట్, న్యూ విఆర్, న్యూ స్టార్ అని అటెండ్ అవుతున్న వాళ్ళు. దానివల్ల అరుణ మేడం మీరు ఒక్కరు కూడా వస్తుంటే పెడుతున్నారు, మీరు ఇబ్బంది ఏం పడద్దు. మీ వైబ్రేషన్ పెరగగానే అంత అట్రాక్షన్ అనేది జరిగిపోతుంది. మీరు నమ్మండి అంతే. ఇవ వర్క్ నమ్మండి అంతే, అల్లే వస్తారు. అది గొప్ప పవర్ సార్. అది ఆ ఒక్కటి అని పెట్టడంలో ఎంత లోపల ఎంత శక్తి ఉంటే పెట్టగలుగుతారు. అది మామూలుగా పెట్టేస్తారు. అవును. ఆ మంకు పట్టు ఉండాలి. సార్. ఫోర్త్ వచ్చేసి టీమ్ ఐఐపి ఇన్కమ్ అచీవర్స్ పోస్టర్స్ ఛాలెంజ్ అని పెట్టుకుంటున్నాం. అందరం ఉన్న వాళ్ళందరూ కూడా రావాలని పెట్టుకోవాలి సార్. ఇప్పుడు లెఫ్ట్ 5 రైట్ 5 మెంబర్స్ ఉన్నారు. 10కి 10 మంది పోస్టర్స్ రావాలి. ఎవ్రీ వీక్ అని పెట్టుకున్నా సరిపోతుంది. 500 రూపాయలు అయినా సరే అంతే రావాల్సింది. అట్లే పెట్టుకోవాలి ఛాలెంజ్. అది ఎవ్రీ వీక్ పర్సనల్ ఇన్కమ్, తన పర్సనల్ ఇన్కమ్ అనుకున్న ఇన్కమ్ వచ్చిందా లేదా తన రిటైల్ ద్వారా. నేను ఫస్ట్ మార్నింగ్ రాసుకున్నాను సార్. అంటే టీమ్ బోనస్ అది తీసుకునే వాళ్ళ సంఖ్య పెంచాలని చెప్పి అనుకున్నాను. ఇది సరిపోతుంది. సరే, ఓకే. ఇది ఎవ్రీ వీక్ పర్సనల్ ఇన్కమ్. ఓకే సార్. ఈ 5 ఛాలెంజెస్ ని ఎప్పుడు రివ్యూ ఇవ్వడం, రిపోర్ట్ తీసుకోవడం ప్రతి వారం నేను మెయింటైన్ చేయగలిగాను. సార్. నేను ఈ రెడ్ బుక్ ని మెయింటైన్ చేయగలిగితే చాలు. మీరు ఖచ్చితంగా ఫాలో అవుతున్నారు. ఇక నేనే ఆ దృష్టి డిఫరెంట్ మనం పోయినసారి, ఇప్పుడు నేను గట్టిగా నిర్ణయం తీసుకుంది ఏంటంటే, జూమ్ ఎడ్యుకేషన్ ఎట్లయితే ఆపలేదో ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా ఆపద్దు. అది ఇంపార్టెంట్ సార్. సరేనా? ఓకే డియర్ ఫ్రెండ్స్, మీకు ఇంకా ఇప్పుడు ఏం ప్రోగ్రామ్స్ లేవు. ఇంకా ఒక్కొక్కరు డిస్కస్ చేసుకోండి, ప్లాన్ చేసుకోండి. న్యూ పీపుల్, మీకు పరిచయం ఉన్న వాళ్ళకు కూడా ఇంకా కేర్ కానీ, పల్స్ కానీ, కాఫీ కానీ తెలియని వాళ్ళు ఎవరెవరు అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఫోన్లోనైనా సరే డిస్కస్ చేసుకోండి. ఇంకా ఎవరైతే ఇప్పుడు అటెండ్ అవ్వలేదో మీ బోత్ సైడ్స్ లీడర్స్ వెంటనే ఈ రికార్డ్ ఉంటుంది, ఈ రికార్డ్ ద్వారా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. సరేనా? విత్ అర్ణ మేడం, మీరు బోగస్ సార్ సపోర్ట్ తీసుకోండి మీ వాళ్ళతో మాట్లాడడానికి. ఓకే, ఆల్ ది బెస్ట్ అందరికీ.